సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య మనం అంటే ఈరోజు వచ్చే అమావాస్యని మనం రకరకాలుగా ఈ సోమవారం వస్తున్న అమావాస్యని వినియోగించుకోవచ్చు. అది ఎలాగా అంటే సాధారణంగా సోమవతి అమావాస్య అనేది భర్తల ఆరోగ్యం కోసం లేదా ఇంటి యజమాని యొక్క ఆరోగ్యం కోసం అని చెప్పి అంటే సాధారణంగా మనకి ఇక్కడున్న ఈ వ్రత సారాంశంలో కేవలం మనకి ఆ రకంగా ఆరోగ్య పరిరక్షణ కోసంగా ఉపదేశించడం అనేది వినియోగించుకోవటం అనేది జరిగింది. అయితే కొన్ని కాంబినేషన్స్లో మనం వేరే రకంగా కూడా అంటే కొన్నిసార్లు ఆర్థిక లాభం కోసం వినియోగించుకోవచ్చు. కొన్ని కాంబినేషన్స్లో ఉద్యోగంలో ఉండే ఇబ్బందులను అధిగమించడానికి వినియోగించుకోవచ్చు. మరికొన్ని సమయాల్లో ఏదైనా సరే ఇతర అంటే శత్రువుల ఘోష, ఆ శత్రువుల ఘోష నుంచి బయటపడడానికి కూడా వినియోగించుకోవచ్చు. ఇలా అనేక రకాలైన కొన్ని ప్రత్యేకమైన రోజులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిగా మనం వీటిని వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ సోమవతి అమావాస్య అనేదే కాకుండా మనం వ్యక్తిగతంగా కూడా అంటే ఈరోజు మనకి నక్షత్రాల కాంబినేషన్స్ 2 రావటం అనేది జరిగింది. ఒకటి మొగశిర నక్షత్రం అనేది, తర్వాత మరి ఆరుద్ర నక్షత్రం అనేది. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది మరి శివుడికి అత్యంత ఇష్టమైనదిగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఆరుద్ర అనేది రావుకి సంబంధించిన నక్షత్రం అయితే కనుక మొగశిర అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రం. ఉన్నట్టుండి ఆకస్మికంగా ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే కనుక రాహు కారకమైతే వచ్చిన దాన్ని ఏదైనా సరే దుర్వినియోగం చేసి మరి కోర్టుల పాలవటం అనేది అంటే కోర్టుల పాలవటం లేదా ఇతరులకు ఇచ్చి నష్టపోవటం ఇలాంటివన్నీ కూడా కుజుడి వల్ల అవుతాయి. కనుక ఈరోజు మరి కుజరాహుల యొక్క కలయిక అంటే నక్షత్రాల పరంగా మనకి జరగటం అనేది కూడా ఉంది. కనుక ఇలాంటి కాంబినేషన్స్లో ముఖ్యంగా ఎవరైనా సరే అంటే రాహుకేతు పూజ చేయించుకోవాలన్నా కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాంబినేషన్. ఎవరికైనా పలానా మీ జాతకంలో సర్పదోషం ఉంది, ఏదైనా సరే సర్పశాంతి చేయించుకోండి అని కూడా కొంతమంది జ్యోతిష్యులు తెలియజేస్తూ ఉంటారు. అలాంటి సర్పశాంతి చేయించుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈరోజు ఆర్థికంగా మనం ఉన్నత స్థితికి చేరుకోవటం, తర్వాత ఆకస్మికంగా ఎంత ఎదుగుతున్నా కూడా సడన్గా మళ్ళీ పడిపోతూ ఉంటాం. ఇలాంటి కొన్ని జాతకాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనం ఏదైనా సరే చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో ఆ రెమెడీ ద్వారా మరి జీవితంలో ఉన్న ఒడిదుడుకుల్ని తప్పించుకోవడానికి తరచు ఇలా అప్ అండ్ డౌన్స్గా వెళ్తున్న వారి జీవితం ఏదైనా సరే కొంత చక్కదిద్దుకోబడడానికి కూడా ఈరోజు చెప్పే రెమెడీ ఉపయోగపడుతుంది చెప్పడంలో కూడా సందేహం లేదు. కనుక మరి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది కనుక చూసినట్టయితే కనుక ఈ సోమవారం నాడు మరి ముఖ్యంగా సోమవారం నాడు మనకి 7:30 నుంచి 9 దాకా కూడా రాహుకాలం అనేది ఉంటుంది. కనుక 7:30 నుంచి ఇంచుమించుగా 9 మధ్య మొదలెట్టినట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే అమావాస్య అనేది ఇంచుమించుగా 8:30కి వెళ్ళిపోవటం అనేది కూడా ఉన్నప్పటికీ కూడా మనం మొదలెట్టడం అనేది 7:30కి అందుకని మొదలెట్టుకున్నట్టయితే తర్వాత మన యొక్క సాధన ఎంతసేపు సాగినప్పటికీ కూడా నష్టమేం లేదు. కనుక ఈరోజు మరి ఏం చేయాలి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మన ఏదైతే పూజా మందిరం దగ్గర ఒక పక్కగా కుడి పక్కగా కానీ ఎడం పక్కగా కానీ 2 సర్పాల బొమ్మల్ని మనం బియ్యపిండితో వేసి మధ్యలో కొద్దిగా ఖాళీ అంటే ఆ సర్పానికి ఈ సర్పానికి మధ్య కొద్దిగా ఖాళీని వదిలిపెట్టి ఆ మధ్య ఖాళీలో ఒక దీపం పెట్టాలి. ఆ దీపంలో కూడా మళ్ళీ మనం శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఏదైతే నోముల కోసం వినియోగించే అంటే ఇక్కడ ప్రమిద అనేది కూడా మనం బియ్యపిండితో చేయటం అనేది జరుగుతుంది. అలాంటి ప్రమిద దాంట్లో పెట్టి 2 ఒత్తులు వెలిగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే ఒక చిన్న శ్లోకం ఉంటుందో ఆ శ్లోకాన్ని 27 సార్లు చదవాల్సి ఉంటుంది. ఓం నవనాగాయ విద్మహే
అనంతశేషాయ ధీమహి తన్నో ఫణీంద్ర ప్రచోదయాత్. ఓం నవనాగాయ విద్మహే అనంతశేషాయ ధీమహి తన్నో ఫణీంద్ర ప్రచోదయాత్. ఈ రకంగా 27 సార్లు చదివి మరి నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే కనుక కొద్దిగా కాసిన పాలు నివేదన చేస్తే చాలు, అంతకంటే కూడా ఏమీ అవసరం లేదు. ఈ రకంగా ఇటు సర్పశాంతి అవుతుంది, మన జీవితంలో వచ్చే ఏదైనా సరే ఒడిదుడుకులు ఉంటే కనుక అవి కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా మరి ఎప్పుడైనా సరే నెలకో 2 నెలలకో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట కానీ సోమవారం పూట కానీ ఇదే రకంగా పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అసత్యము లేదు.